హాయ్ అండి, అందరికీ నమస్తే. శరన్నవరాత్రులలో 7వ రోజున ఆ ఇంద్రకీలాద్రి పైన ఉంటున్న దుర్గాదేవి సరస్వతి అలంకరణలో మనకు భక్తులకు దర్శనమిస్తారు. ఇప్పుడు మనం సరస్వతీదేవి వ్రతకథ తెలుసుకుందాం. ముందుగా సూత మహాముని సౌనకాది మహామునులను చూసి ఇలా అన్నారట: ఓ మహర్షులారా, మీకొక ఉత్తమమైన వ్రతరాజమును వినిపించెదను, ఒకసారి వినండి. అశ్వయుజ శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని 9 రాత్రులు దుర్గా, లక్ష్మీ, సరస్వతులను పూజించవలెను, లేదా మూలా నక్షత్రము మొదలుకొని పూజ చేయవలెను అనిన ఋషివర్యులు సూత మహామునితో, ఓ మహాత్మా, పూర్వము ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా? అలా ఆచరించిన వారికి ఎలాంటి ఫలితము కలిగినది అని అడిగారట. అలా ఆచరించిన వారికి ఎలాంటి ఫలితములు కలిగినవి అని అడుగగా, ఓ మునులారా, కృతయుగంబునందు మహా ధర్మాధికుండు, ప్రజాపాలన సమర్థుండు అయిన సుకేతువు అనే రాజు గలడు. అతనికి సౌందర్య, గాంభీర్య, యౌవన సంపన్నురాలగు సువేది అని భార్య కలదు. ఇట్లుండగా రాజునకు అతని జ్ఞాతులకు విరోధము సంభవించి యుద్ధ సన్నుద్ధుడైన కదన రంగమునకు పోయి బికరముగా యుద్ధం చేయుచున్నడట. ఆ యుద్ధమునందు సుకేతువుడు శత్రువుల దాడికి నిలువలేక పరిగెత్తుపోవచుండగా ఇట్లు పోవుచున్న సుకేతుడిని చూసి అతని భార్య, ఓహో, నా నాథుడు సమరమున నిలువలేక పారిపోవచున్నాడు, నేను ఇచట ఉండకూడదు అని సువేద భర్తను అనుసరించి వెళ్ళిపోయెను. ఇట్లు ఇరువురు కొంత దూరము పోయి ఒక అరణ్య ప్రాంతములో నివసిస్తుండగా కొన్ని రోజులకు ఆ రాజు వ్యాధి పీడితుడై నడుచుటకు కూడా శక్తి లేక యుండును. అంతా ఆ రాజపత్ని బాధతప్తురాలై భర్తను తన తొడపైన నుంచుకొని యుద్ధం ఉండగా అంగీరస మహర్షి ఆ వనితామణి చెంతకు వచ్చి ఇలా అన్నారట: ఓ నారీ తిలకమా, నీకు క్షేమములగుగాక. మీరు ఇరువురు ఎవరు ఇచ్చటికి ఎలా వచ్చితిరి? రాజ్యాంబున బంధుజనులను వదిలి ఒంటరిగా ఆకలిచే పీడింపబడును ఈ వనమునందు ఎలా సంచరిస్తున్నారు అని అడుగగా, ఆమెకు మాట్లాడుతూ నోరూరక కన్నుల నుండి బొటబొట కన్నీరు కార్చుచూ వెక్కి వెక్కి ఏడ్చునెనంట. అంతటా ఆ మునివర్యులు, ఓ వనితారత్నమా, బాధపడకు. లోకమున ఎవ్వరూ కూడా బాధపడుట వలన ఏ కార్యమును సాధించలేరు. కావున మీ బాధలన్నీయు తొలగిపోయే ఉపాయము చెప్పెదను అనగా ఆ సువేది ఇట్లనియే: ఓ మునివర్య, ఇతను నా భర్త. ఇతడు రాజ్య పరిపాలనమును చేయుచుండగా కొద్ది రోజులకు ఇతనికి జ్ఞాతులకును విరోధము సంభవించెను. అంతా ఇరువురు యుద్ధమును చేసిరి. ఆ యుద్ధమున శత్రువుల దాడిని తట్టుకోలేక నా భర్త యుద్ధము నుండి పారిపోయి వచ్చెను. నేను కూడా అతని వెంట వచ్చితిని. కావున ఓ మహాత్మా, మరలా మాకు రాజ్యమును పుత్ర సంతానంబును కలుగుటకు ఉపాయంబును చెప్పుము అనేక విధముగా ప్రార్థించెను. అప్పుడు అంగీరస మహర్షి ఈ విధముగా ఆమెకు తెలియజేయెను: ఓ పుణ్యవతి, నా వెంట రమ్ము. అతి సమీపమున పంచవటి తటాకము నందు దుర్గాక్షేత్రము ఉన్నది. అచ్చట ఆ మహాదేవిని భక్తియుక్తులతో పూజించిన నీకు మరలా రాజ్యమును పుత్ర పౌత్రాది సంపదలు కలుగునని చెప్పిన ఆ సువేది తన భర్తను మోసుకొని అంగీరస మహర్షి దగ్గరకు పోయెను. ఆ మహర్షి సువేది భర్తతోడ స్నానము చేయమని ఆ పవిత్రమును స్నానము చేసి వస్త్రములను ఎండబెట్టుకొని వచ్చిన తొడనే అంగీరస మహర్షి సువేదిచే దుర్గా సరస్వతి దేవతలకు షోడశోపచారములతో పూజ చేయించెను. ఇట్లు సువేది పాడ్యమి మొదలుకొని 9 దినములు పూజ చేసి 10వ దినమున ఉదయముననే మేల్కొంచి స్నానము చేసి పాయసాన్నముచే దుర్గాదేవి యొక్క మంత్రమును ఉచ్చరించు హోమం చేసి అంగీరస మహర్షికి దంపత పూజ చేసి వారి అనుగ్రహమును వలన దశధనాది వివిధ దానములను చేసి యథావిధిగా వ్రతమును పరిసమాప్తి గావించెను. అంగీరస మహర్షి ఆశ్రమమునందు కొన్ని దినములు సుఖముగా ఉండగా ఆ అమ్మవారి మహత్యం వలన సువేది గర్భము దాల్చి 10వ
అమావాసమున ఒక పుత్రుని గనెను. అంతటా అంగీరస మహర్షి ఆ బాలునకు జాతకర్మాది సంస్కారాదులను ఓనర్చి సూర్యపుత్రాడు అని నామకరణము చేసెను. 5 సంవత్సరములు రాగానే విద్యాభ్యాసమును చేయించెను. అంతటా ఆ బాలుడు సకల క్షత్ర విద్యలు నేర్చుకొని యౌవనంబు వచ్చిన వెంటనే ఆ మహర్షి యొక్క అనుమతి తీసుకొని తన శత్రువులపైకి యుద్ధమునకు పోయి వారితో బికర యుద్ధము సల్పి ఆ యుద్ధమునందు శత్రువులను తన అస్త్ర శస్త్రములచే గడగడలాడించి వారిని ఓడించి తన రాజ్యమును కొన్నెను. పిదప అంగీరస మహర్షి ఆశ్రమమునకు వచ్చి ఆ మునివర్యుని ఆశీర్వాదమును తీసుకొని తల్లిదండ్రులను తీసుకొని తన రాజ్యమునకు వెళ్ళెను. ఆ సువేది ప్రతి సంవత్సరమును దుర్గా సరస్వతులను పూజించుచు ఇహలోకంబున పుత్ర పౌత్రదులతో సకల సంపదలతో కూడుకొని సుఖముగా నుండి అనంతరము స్వర్గలోక ప్రాప్తి పొందెదరు అని దీవించెదరట. ఈ వ్రతమును బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు చేయవచ్చును. మరియు ఈ కథను వినువారు పఠించువారును సకల పాప విముక్తులై ఇహలోకమున సర్వసుఖములను అనుభవించి చివరకు స్వర్గలోక ప్రాప్తి పొందెదరు అని దీవించెదరట. ఇలా సరస్వతి వ్రత కథ జరిగిందండి. నేను తెలుసుకున్న వరకు వీడియో చేశాను. తెలియని వారు ఉంటే కానీ తెలుసుకుంటారని, అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వారు ఉంటే తెలుసుకుంటారని వీడియో అయితే చేశాను. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చి ఉంటే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అలాగే ఈ రోజున ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు పూజ తర్వాత అమ్మవారికి మంత్రము చదువుకోవాలి. ఓం సరస్వతి సహస్రము గుహంబ గుహ్య రూపిణి అనే మంత్రాన్ని 21 సార్లు పఠించుకోవాలండి. ఇలా చేయడం వల్ల అమ్మవారు మన కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో నిలిచి ఉండాలని, అలాగే మన పిల్లలు విద్యాబుద్ధుల్లో పై రంగానికి రావాలని చెప్పి దీవిస్తారు. ఇంకా అమ్మవారికి అటుకులు, బెల్లం, తెల్లటి పాయసం సమర్పించుకున్నామంటే అమ్మవారి దీవెనలు ఎప్పుడు మనపై ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.